నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 22 నుంచి మరోసారి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3 విడతలుగా ఏప్రిల్ నెలాఖరులోగా మొత్తం నిధులు రైతుల ఖాతాలోకి బదిలీ చేయనున్నారు. 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించి 9,000 కోట్ల రైతు 9,000 కోట్ల రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాలోకి జమ కానున్నాయి. మరోవైపు అన్నదాతలకు రైతు భరోసా నిధులు జమలో సర్కార్ నిర్లక్ష్యం వహిస్తుందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే ఇవాటి బిగ్ టాక్లో మళ్ళీ దీని గురించి చర్చిద్దాం. మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొంటున్నారు తాటికేల జయరాం గారు, విశ్లేషకులు, అదేవిధంగా గిరికొండల్ రెడ్డి గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా శంకరోల్లా రవికుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పోలేపల్లి రామూర్తి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జోజిరెడ్డి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా జయరాం గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. జయరాం గారు, తెలంగాణ ప్రభుత్వంలో గత 9 సంవత్సరాలలో చూస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతి పేద రైతుకు మేము రైతు బంధు ఇచ్చి ఆదుకున్నాం, సకాలంలో మాట్లాడని వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి, ఇబ్బంది అవుతుంది లైవ్ కి. మాట్లాడని వాళ్ళు రైట్ అది నేను చెప్తాను. ఈ నేపథ్యంలో గత 9 సంవత్సరాలుగా మేము సకాలంలో రైతులకు రైతు బంధు ఇచ్చాము. ఆ రైతు బంధుని కాస్త రైతు భరోసా చేశారు. ఆ రైతు భరోసా ఎప్పటి వరకు వేస్తారో అసలు ప్రభుత్వానికి తెలియదు. ఈ నేపథ్యంలోనే రైతులకు పంట వేసుకున్న తర్వాత 2-3 నెలలకు దాటి ఇస్తున్నారు. అది ఇచ్చేది కూడా కోతలు పెట్టి ఇస్తున్నారు. ఆ కోతలు పెట్టి ఇచ్చేది కూడా ఒక గ్రామంలో సుమారుగా 50 మంది 60 మంది రైతులు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులకే జస్ట్ అంటే నాయకులు మీనింగ్ రైతులకి, ఆ పార్టీకి చెందిన రైతులకు మాత్రమే వేస్తున్నారు. 10-15 మంది అరకుర, మిగతా వారికి ఎవరికి వేయట్లేదు. వేసింది కూడా అది 3 విడతల 4 విడతల ఎప్పుడు పడతాయో తెలియదు, ఎలా పడతాయో తెలియదు, బ్లాక్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం చెప్తుంది, ఎందుకంటే ఖజానా ఖాళీ అయింది, అది సమకూర్చుకోవాలంటే కొన్ని డబ్బులు అవసరం. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి మేము చెప్తున్నాం, డబ్బులు జమ చేసి రైతుల ఖాతాలో ఖచ్చితంగా ఇస్తాం. అప్పుడు కుంటలకు, గుట్లకు, చెట్లకు, రప్పలకు ఇచ్చారు, రోడ్లకు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం మేము దాన్ని సర్వే నిర్వహించి సర్వే ప్రకారమే వేస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది. నిజంగా రైతు బంధు ఆలస్యం అయింది ఇందుకేనా, లేదు అంటే కావాలనే గవర్నమెంట్ కోత పెడుతుందా? ప్రతిపక్షం ఆరోపించినట్టుగా గవర్నమెంట్ చెప్తున్నట్టుగా క్లారిటీలు ఉన్నాయా లేవా, ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఒకటి నేను ఒక విషయాన్ని అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని వందల మెసేజెస్ ఈరోజు నా మొబైల్లో నిన్నటి నుంచి వస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి నుంచి నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే డ్రగ్స్, ఆల్కహాల్ మీద మాట్లాడుతున్నాను. అది ప్రజలందరూ మీరు ఏ టీవీలో మాట్లాడినా దయచేసి దాన్ని మాత్రం స్పెసిఫికేషన్ కొంచెం చెప్పండి అనేదాన్ని ప్రజల రిక్వెస్ట్. సో నా రిక్వెస్ట్ కూడా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీ అందరికి కూడా, అంటే నిన్న జరిగినది అంశాన్ని ఇప్పటి వరకు కూడా కొంతమందినేమో అక్కడ ఉన్న వాళ్ళందరూ, కొంతమంది ఏమో దొంగలుగా మారిండ్లు, కొంతమంది ఏమో దొరలుగా మారిండ్లు. అంటే అధికారం ఉంటే ఎవడైనా ఏదైనా కూడా చెయ్యొచ్చు అనే దాన్ని ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా డ్రగ్స్ కేసులో సేమ్ స్టోరీ చెప్తుంది. అప్పుడు కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, సినిమా యాక్టర్లను పట్టుకొచ్చేసి హడావుడి చేసేసింది, ఏమి లేదన్నది. నిన్న వచ్చేసి అందరికి పాజిటివ్ వచ్చింది, తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుడికి బెటర్గా ఉంది, అతను పార్లమెంట్కి పోవాలంటే అతన్ని పంపించేశారు, స్టేషన్ పంపించేసి. అంటే ఈ తరహా విధానాన్ని ఏ విధంగా చూస్తుంటారు? ఇది దిగజాడుతనంతో పాటు ప్రజల్ని వంచించి హింసించి ప్రజల జీవితాలతోనే ఆట ఆడుకునే విధానాన్ని మాత్రం ప్రజలు క్షమించరు. నెక్స్ట్ సబ్జెక్ట్ విషయానికి వస్తే, సో ప్రభుత్వాలు ఏంటంటే, నేను ఈ ప్రభుత్వమా గత ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వంలో ఉండే వ్యక్తులకు తీసుకోవడం కోసం, పంచుకోవడం కోసం మాత్రం అన్ని నిధులు ఉంటాయి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ప్రజల వరకు రాగానే అన్ని అడ్డంకులు ఏర్పడతాయి. మీకు 1 కాదు 2 కాదు 100 అడ్డంకులు ఏర్పడుతుంటాయి. సరే, గత ప్రభుత్వం లోపల కొంచెం స్పీడప్ అయినా కూడా ప్రజలకు పెద్దగా ఒరిగిందనైతే ఏమి లేదు. ఈ ప్రభుత్వంలో అయితే అసలే లేదు.
ఇక ఈ ప్రభుత్వం చెప్పాల్సిన పనే లేదు అది. కానీ బీజేపీ గత ప్రభుత్వం మీద మరి దూకుడుని ఈ ప్రభుత్వం మీద మాట్లాడడానికి మరి ఎందుకు నోరు రావటం లేదన్న విషయాన్ని ఇప్పుడు ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం మీద ఏమన్నంటే బండి సంజయ్ జైలుకు పంపించాలి అంటాడు. మరి రేవంత్ని ఎక్కడికి పంపిస్తాడు అనేదాన్ని ఒక్కసారి మాట్లాడు. ఒకవేళ రేవంత్ను కనుక ఎవరైనా విమర్శిస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది పాజిటివ్గా మళ్ళీ బండి సంజయ్ రియాక్ట్ అవుతుంటాడు. అంటే ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజలకు సంబంధించిన అంశాలను ఈరోజు బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు సైలెంట్గా ఉంటుంది, పూలతో ఎందుకు కొడుతుంది, ముఖ్యంగా నేను చెప్పాల్సిందంటే పూలతో ఎందుకు కొడుతుంది అంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులు అంత నీతిమంతులైనా, కాంగ్రెస్లో నిజంగానే కనుక ఆ నిధుల లేమి అనేది ఉందా? కాదు. కాంగ్రెస్లో నిధుల లేమి లేదు, తెలంగాణకు నిధుల లేమి అసలే లేదు. ఇది క్లియర్. తెలంగాణ లోపల అన్ని సమర్థవంతంగా ఉంటే పాలకులకు మాత్రమే, ప్రజలకు ఇవ్వడానికి మాత్రం ఏమీ లేకుండా పోతాయి. కానీ పాలకులు దోపిడీ చేయడానికి అన్నీ ఉంటాయి. నిధులు ఉంటాయి, నిక్షేపాలు ఉంటాయి, భూములు ఉంటాయి, నీళ్లు ఉంటాయి, గనులు ఉంటాయి, బంగారం ఉంటుంది, బొగ్గు ఉంటుంది, సర్వం ఉంటాయి. ప్రజలు మరి ఇవన్నీ ప్రజలకు ఒకవేళ కేటాయింపులు చేస్తే బాగుంటుంది కదా. నేను చెప్పేది ఒకటే, మీరు దయతో ఏది ఇస్తారన్నా కూడా అది ఆత్మవంచనే. ఈరోజు డిమాండ్గా మీ మేనిఫెస్టోలో ఒక డిమాండ్గా ఒక ప్రణాళికను పెట్టేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాటకాలు ఎందుకు? నేను కొత్తదేం అడుగుతలేను, మీరు చెప్పింది మీరు ఈ చేతగానితనానికి నిధులు నేను ఇప్పిస్తాను. నీకు రేవంత్ కావాల్సిన 3 లక్షల కోట్లు ఎట్లా సంపాదించాలనో ప్రజలకు ఆల్కహాల్ అమ్మకుండా సంపాదించే బాధ్యత నేను తీసుకుంటాను. మీ సిఎస్కు బ్రెయిన్ లేదా? నీ ప్రిన్సిపల్ సెక్రటరీలకు బ్రెయిన్ లేదా? నీకైతే అసలు ఉందో లేదో దేవుడికి తెలియాలి. మరి వీళ్ళంతా ఏమైపోయిండ్రు? సంపదను సృష్టించాల్సింది వీళ్ళు కదా, సంపదను ఎలా ఖర్చు పెట్టాల్సిందో వీళ్ళు కదా, ప్రజలకు సమకూర్చాల్సింది వీళ్ళు కదా. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు రాజకీయ నడిపించేసి రాజకీయ నాయకులు చేదోడుగా ఉండాల్సిన బ్యూరోక్రసీ ఈరోజు రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మాట్లాడమే ఈరోజు దుష్టకరం. ఒకప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అన్నా దండం పెట్టేసి ఈరోజు ఒక ఐపీఎస్ ఆఫీసర్ వచ్చిందంటే మాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉండేది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చిందంటే ఈరోజు మమ్మల్ని కాపాడుకోవడానికి ఒక దేవుళ్ళలా ఉండేది. కానీ ఈరోజు దోపిడీ వెనకాల ఉన్న ఎంతమంది ఐఏఎస్లో గత ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లు అందరినీ రేవంత్ పేర్లు చెప్పి బయటపెట్టిండు. కానీ ఆ రోజు ఉన్న ఐఏఎస్లు, ఆ రోజు ఉన్న ఐపీఎస్లు రేవంత్ ప్రభుత్వం రాగానే రేవంత్కు ఆత్మబంధువులు అయిపోయిన వాళ్ళంతా. ఇక నీకు రైతులు ఎక్కడ గుర్తుకుంటారు, ప్రజలు ఎక్కడ గుర్తుంటుంది, హామీలు ఎక్కడ గుర్తుంటాయి, డబ్బులు లేనేలేవంటావు. నువ్వు నీ ప్రభుత్వంలో ఉన్న ఈరోజు ఏ పనైనా డబ్బు లేకుండా పని జరిగిందా? బీజేపీని చెప్పండి. బీఆర్ఎస్ ఎట్లాగో చెప్తుంది, అది వేరే విషయం. ఇతర రాజకీయ పార్టీలు ఏమేమి ఉన్నాయో ప్యానల్లో ఆ మిగతా రాజకీయ పార్టీలు మాట్లాడమని చెప్పండి. అంటే ఈరోజు ఆలీబాబా చాలీ చోర్ లాగా ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేని నాయకులు కాదు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వంలో ఉండే నాయకులే మా ప్రభుత్వంలో దొంగలు ఉన్నారు, జాగ్రత్త అని ప్రభుత్వంలో ఉండే సీనియర్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అరువొచ్చిన కాంగ్రెస్ నేతల గురించి. అంటే ఈరోజు ప్రజలకు ఇవ్వడానికి, ప్రజల మీ హామీలు నెరవేర్చడానికి, రైతు బంధు ఇవ్వడానికి, రైతు బీమా ఇవ్వడానికి, రైతు క్షేమము సంక్షేమం చూడడానికి ఈరోజు ఎవరి దయాదాక్షిణాలు కావాలి? అంటే ఈరోజు రైతులను నిర్దాక్షిణంగా తడిగుడ్డలతో గొంతులకు వస్తుంది అనే దాన్ని ప్రజల నుంచి భారీ వ్యతిరేకత వస్తుంది. దయచేసి కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వము దాన్ని గమనిస్తే మీరు గత ప్రభుత్వంలో రేసులో ఉంటారు, లేకపోతే మూసీలో ఉంటారు. రైట్. మరొక్కసారి రైతు భరోసా నిజంగానే రైతు బంధు పోయి రైతు భరోసా అయింది. ఆ రైతు భరోసా అనేది సకాలంలో రైతులకు అందుతుందా లేదా అంటే గవర్నమెంట్ దగ్గర లేబడి ఉంది. ఖచ్చితంగా ఆ కొరవను తీర్చుకున్న తర్వాతే వేస్తున్నాం. కానీ దీన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి అంటున్నారు. దీనిపైన అసలు ఏం చెప్తారు అనేది జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి రాజమౌళి గారు. జోజిరెడ్డి గారు, గత క్లారిటీ ఉందా నా వాయిస్?
ఎర్రవల్ల శంకర్రావు గారు ఒక్క నిమిషం మీ వీడియో ఆన్ చేసుకోండి దయచేసి. శంకర్రావు గారు, శంకర్రావు కాదు, శంకరోళ్ళ రవికుమార్. రవికుమార్ నేను శంకరోళ్ళ రవికుమార్ గారు వీడియో ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. సరే, ఓకే, మళ్ళీ తీసుకుందాం. సార్ జోజిరెడ్డి గారు, 9.5 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ నేపథ్యంలోనే 9 సంవత్సరాలు మేము పరిపాలించిన నేపథ్యం ఉంది. అదేవిధంగా ఏదైతే దీన్ని బీజేపీ కూడా ఖండిస్తుంది. రైతులకు సకాలంలో ఇచ్చేవాళ్ళు ఇయ్యక కావాలని జాప్యం చేస్తూ అసలు రైతులను నట్టేట మోస్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులు అరకొర అయినా కానీ సరిపోవట్లేదు. కానీ అది ఇచ్చేదేదో సకాలంలో ఇస్తే బాగుంటుండే. దానికి తోడు మేము ఇచ్చామని చెప్పేసి 6 గ్యారెంటీలు పెట్టారు. 6 గ్యారెంటీలో ఎన్ని గ్యారెంటీలు అమలు అవుతున్నాయో తెలియదు, కానీ ఇప్పుడైతే రైతులను నట్టేట్లా మోస్తున్నారు అనేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మేము ఇస్తామన్న డబ్బులు క్లారిటీగా ఇస్తాం, కానీ కొంచెం వెనక ముందు, ఎందుకంటే ప్రభుత్వంలో డబ్బు లేదు, అంతా అప్పులు తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా ఇస్తున్నాం, కానీ కొంత కూడబెట్టుకొని ఇస్తున్నాం. కానీ రైతులకు ఖచ్చితంగా ఇస్తాం. నాడు గుట్టలకు, చెట్లకు, చేమలకు, లేదు అంటే రియల్ ఎస్టేట్ భూములకు, రోడ్లకు, ఫ్యాక్టరీలకు, గుట్టలకు ఇచ్చినారు. కానీ ఇప్పుడు మేము దాన్ని సరి చేసి ఓన్లీ పంట పండే భూములకు మాత్రం ఇస్తున్నాం, రైతు సేద్యం చేసిన దానికే ఇస్తున్నాం అంటున్నారు. నిజంగానే రైతులకు అంటే గ్రామాలలో అది కూడా రైతులు మేము ఏ పార్టీని చూడలేదు, అప్పుడు ఇచ్చామనేది బీఆర్ఎస్ చెప్తుంటే ఇప్పుడు పార్టీల వారిగానే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే ఇస్తున్నారు, అది కూడా తక్కువ అరకొర. కానీ ఇదంతా కూడా కరెక్ట్ కాదు అంటూ ఒక బీఆర్ఎస్ వాదన, బీజేపీ వాదన. ఎలా చూడొచ్చండి? ప్యానెల్లో ఉన్న వారికి పెద్దలందరికీ నమస్కారం. అదే విధంగా స్వతంత్ర టీవీ వీక్షకులు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఎందుకంటే ఇవాళ రైతు సబ్జెక్టు తీసుకున్నారు రాజమౌళి గారు, చాలా సంతోషం. రైతులు అనేది ఇప్పటికన్నా గుర్తుకొస్తున్నారు చాలా మందికి. రైతులు లేని రోజున రైతు అనేవాడు లేకపోతే, రైతు అనేది గుర్తు లేకపోతే తినటానికి గువ్వ ఉండదు, అది గుర్తు పెట్టుకోవాలా. ఇంకోటి ఏంటంటే మెయిన్ గా రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు మొన్న కొడంగల్లోనో ఎక్కడో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, రైతు బంధు అందరూ అంటున్నారు రైతు భరోసా అని, అది ఇచ్చే పోయి తాగి ఖర్చులు పెడుతున్నారు తప్ప ఏం లేదు అనే మాట కూడా వాడడం జరిగింది. ఇలా రైతు బంధు వచ్చేసి 9.5 సంవత్సరాలు బాగా ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అనేది ఒక ప్రశ్న మీరు చెప్తున్నారు. నేను అనేది ఏంటంటే రైతు బంధు అనేది ఇంతకు ముందు ఇచ్చినప్పుడు కేవలం ఉన్న ల్యాండ్స్ కో లేకపోతే రైతులకో ఇవ్వలేదు. ఆ రోజున వాస్తవంగా కూడా రియల్ ఎస్టేట్ లో ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అగ్రికల్చర్ పేరు మీద ఉన్నా కూడా, ప్లాట్లు చేసి అమ్ముకున్నా కూడా, అదేవిధంగా రోడ్లకు వదిలిపెట్టిన ప్లేస్లకు కానీ, అదేవిధంగా పరంపో భూములకు కానీ, గుట్టలకు కానీ, వీళ్ళకి వాళ్ళకి అనేది లేకుండా పహానీలో పేరుంటే చాలు, కబ్జా కాలంలో ఉన్నా లేకపోయినా పహానీలో పేరుంటే చాలు వాళ్ళకి రైతు బంధు ఇచ్చేసి ఒక అఫీషియల్ క్రియేషన్ జరిగింది. ఇది మేము ఇప్పటి నుంచి చెప్తలేము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కబ్జా కాలం తీసేసినప్పుడు మీరు ఒక్కటి గమనించాలి. ఇక్కడ రాజమౌళి గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా నేను చెప్పదలుచుకున్నా, ముఖ్యంగా జయరామ్ ఈ ఆ రోజున ఏం జరిగింది అనేది నాకున్న ఆలోచన చెప్పు. వెనకట దొరలది ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి ఊళ్ళల్లో, ఎక్కువ శాతం పెద్ద భూస్వాములు ఉండేవాళ్ళు. ఆ భూస్వాములు అప్పుడు మావోయిజమో, నక్సలిజమో, జనశక్తి దళాలకే భయపడి బయటికి పోవడం జరిగింది, సిటీలలోకి రావడం జరిగింది. ఆ టైంలో 1000కో 2000కో అమ్ముకోవడం జరిగింది భూములు. కానీ ఆ రోజున అమాయక రైతులు, సన్నకారు రైతులు ఏం చేశారంటే, ఆ రైతులు భూమి కొనుక్కున్నప్పుడు కాగితం లేదు, కలం లేదు, ఈ 5 ఎకరాలు దున్నుకోప బిడ్డ అని చెప్పేసి అంటే 1000 రూపాయలకు 5000కో ఎకరం చొప్పున వాళ్ళ పేరు మీద వేసుకొని తర్వాత పహానీలలో, కబ్జా కాలంలో పహానీలలో పేరు రావడం జరిగింది. ఆ తర్వాత మెల్లమెల్లగా అట్నే ఉండిపోయింది. తర్వాత కొంతమంది సాదా బైనములతో రిజిస్ట్రేషన్లు అయినాయి, కొంతమందికి అసలు రిజిస్ట్రేషన్ కాకుండా రికార్డ్స్ అన్ని, కాకపోతే ఒకసారి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా రూల్స్ అన్ని మార్చుకుంటూ పాస్బుక్లని, తర్వాత తొక్క పాస్బుక్లు పోయి మామూలు పాస్బుక్లు, ఆ తర్వాత ఈయన వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దానికి ఒక వేరే కంప్లైంట్, తర్వాత వీళ్ళు వచ్చేసి మళ్ళా భూభారతి అని ఈ విధంగా పెట్టుకుంటూ పోతున్నారు. కేసీఆర్ గారు ఎక్కడైతే ఒక కార్యక్రమం ఏం చేశారంటే, ఈ ఏదైతే దొరల భూములు ఉన్నాయో వాళ్ళ కబ్జా కాలం ఏదైతే ఉందో, కబ్జాలో ఎవరు ఉన్నారు అనే కాలంని మొత్తం తీసివేయడం జరిగింది. పట్టా కాలం మాత్రమే భూమిని ఉంచడం జరిగింది. ఈ పట్టా భూములు ఉన్నప్పుడు రైతులకి మీరు గమనిస్తే అందరూ రికార్డు మీరు కనుక సెట్ చేసుకుంటే
పట్టాదారులకి మాత్రమే అప్పుడు రైతు బంధు పోవడం జరిగింది. ఎవరికైతే పట్టా భూములు పట్టాలు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో వాళ్ళకి అఫీషియల్ గా గవర్నమెంట్ డబ్బు వాళ్ళకి చేరడం జరిగింది. ఆ రోజున కూడా మేము చెప్తాం, ఈ రోజు చెప్పట్లేదు, 5 సంవత్సరాల క్రితం కూడా ఏదో డిబేట్ లో చెప్పడం జరిగింది. రైతులు చాలా మంది పహానీల పేరులో కబ్జా కాలంలో రైతులు స్వయంగా వాళ్ళు ఇప్పుడు కొండలరెడ్డి గారు మీ వాయిస్ ఒక్కసారి వినబడుతుంది, బయటికి వినబడుతుంది, ఒకసారి మీట్ పెట్టుకోరా నేను మీ వరకు వచ్చే వరకు. రైట్, కంటిన్యూ. అయితే దీంట్లో జరిగింది ఏంటంటే దాని వల్ల యాక్చువల్ గా రైతు కష్టపడే రైతు పంట పండించే రైతు ఎక్కడ కూడా మోసపోవడమే జరుగుతున్నది. పట్టాదారులకి ఆ రోజున రైతు బంధు అనేది ఎకరానికి 4,000 5,000 రూపాయల చొప్పున పంటకి పోవడం జరిగింది. దాన్ని మార్చుకుంటూ వస్తారని అనుకున్నాము. తర్వాత 10 ఎకరాలు అన్నారు, 8 ఎకరాలు అన్నారు, మొత్తానికి అన్నారు. ఈ విధంగా కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఎక్కడెత్తుకొచ్చారో, ఏం చేశారో, ఏ బ్యాంకులు లూటీ చేశారో, ఎక్కడి నుంచి సంపాదన క్రియేట్ చేశారో మొత్తానికి డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ మినిట్ లో తను కూడా కొద్దిగా కష్టపడ్డాడు, పేమెంట్ ఇచ్చే పరిస్థితులు లేక ఎలక్షన్ టైంలో ఇవ్వడం ఇట్లాంటివి కూడా జరిగిన మాట వాస్తవం. తర్వాత ఎవరైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, దానికి రైతు భరోసా అని ఒక పేరు పెట్టుకొని రైతు భరోసా మేము ఇస్తాము కానీ వాస్తవంగా ఉన్న వాళ్ళకి ఇస్తామని ఒక మాట వాడింది. కానీ ఆ రైతు భరోసా అనేది వర్డ్ ని అర్థం లేకుండా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఇవ్వదలుచుకుంటే ఇప్పటికీ దాదాపుగా 5 పంటలకి ఇవ్వాలి, కానీ ఇప్పటి వరకు ఒకటే పంటకి ఇచ్చిండు. ఇస్తాడా ఇవ్వడనే సెకండ్ ఇష్యూ. కానీ వాళ్ళు ఎంక్వైరీ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళు నిజంగా రైతు వ్యవసాయం చేస్తున్నారా లేదా, ఎవరైతే కాలంలో ఉన్నారు, ఎవరైతే భూమి మీద కబ్జాలో ఉన్నారో అని తెలుసుకోవడానికి ఇన్ని పంటలు అవసరం లేదు. 5 పంటలు ఒక్క పంట కాలంలోనే మొత్తం తెలుసుకోగలరు. అంత మనకే యంత్రాంగం ఉంది. ఏఈఓలు ఉన్నారు, ఏఓలు ఉన్నారు, జేడీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎక్కడికక్కడ వదిలేసి ఇప్పుడు 4 ఒక్క పంటకి ఇచ్చేసి ఇంకా 3 పంటలకు ఎగ్గొట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో డౌట్ ఏమాత్రం లేదు. ఇవాళ దాన్ని ఏదో మళ్ళా ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ ఎలక్షన్స్, అటు కొన్ని కార్పొరేషన్లు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, అందులో 99 రోజులు ఒక ఏదో ప్రజాపాలన అని చెప్పేసి అదొకటి తీసుకొచ్చేసి ఏదో రూపంలో ప్రజల్లో మళ్ళీ కాంగ్రెస్ కి తీసుకురావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప రైతుల మీద ప్రేమతో చేయట్లేదు. దాంట్లో యాక్చువల్ గా మేము ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నాం, పంట పండించే వాడికి మీరు ఇవ్వండి, తప్పు లేదు. కానీ మేము ఒకటి కోరుతున్నాం, మీరు రైతు బంధు వద్దు, రైతు భరోసా వద్దు, మాకు ఏ డబ్బులు వద్దు. మీకు ఎంఎస్పీ ఫిక్స్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంఎస్పీ ఫిక్స్ చేస్తుంది. క్వింటల్ కి వడ్లకు వచ్చేసి 1,500 బోనస్ ఇవ్వండి, పత్తికి వచ్చేసి 2,000 బోనస్ ఇవ్వండి. ఈ విధంగా క్రాప్లకి మొక్కజొన్న వచ్చేసి 2,000 ఇవ్వండి. ఈ విధంగా ఇచ్చేస్తే కష్టపడ్డ రైతు ఇంకా కష్టపడి పంట దిగుబడి ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తాడు. అదే విధంగా కష్టపడ్డ రైతుకి డబ్బులు వస్తాయి. మీరు మాటలు చెప్పుకుంటూ సన్న వడ్లకి ఇస్తాం, దానికి ఇస్తామనే కాదు, రైతు భరోసా మాకు అక్కర్లేదు. మేము క్లియర్ గా చెప్తున్నాం, ఒక రైతు బిడ్డగా చెప్తున్నా, మీరు 1,500 రూపాయల వడ్లకి ఈ పంటకు పెంచండి, ఈ పంట పెంచండి మీరు. ఎందుకంటే మీరు ఇచ్చింది ఇప్పుడు ఫిబ్రవరి, ఇంకొక 4 రోజులు అయితే కోతలకు వస్తాయి. పెట్టుబడి కాలంలో మీరు పెట్టుబడికి పైసలు ఇప్పుడు ఇచ్చి కూడా సుఖం లేదు. అందుకంటే మేమేమంటున్నాం, నిన్న రైతు దీక్ష కూడా మేము సంఘీభావం చేస్తున్నాం. హుజరాబాద్ లో రైతులు కూడా దీక్ష చేస్తున్నారు. రైతు భరోసా ఇస్తా అంటాడు, ఇవ్వడు. ఇవ్వకపోతే ఇవ్వకపోయిండు. ఆ రోజున ఏదైతే 500 వడ్లు 500 కొట్టుకున్నాడు, 500 సన్న వడ్లకి ఇస్తాడు బోనస్ అన్నాడు, అవి కూడా పూర్తి ఇవ్వట్లేదు. అంతేకాకుండా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా 80% అక్కడనే పెండింగ్ ఉంది, అవి కూడా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా రైతుల్ని మోసం చేసుకుంటూ ఓట్లు దండుకోవడానికి తప్ప దీనికి పనికిరాట్లేదు. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మాకు రైతు భరోసా వద్దు, రైతు బంధు వద్దు. ఈ క్వింటల్ వడ్లకి 1,500 రూపాయలు ఇమీడియట్ గా బోనస్ ప్రకటించండి. ఏ వడ్డైనా పర్లేదు, అది 1,500 రూపాయలు ఇవ్వండి. అదే విధంగా కాటన్ కి 2,000 ఇవ్వండి, మక్కలకు 2,000 ఇవ్వండి, శనగలకు 2,000 ఇవ్వండి. ఈ విధంగా బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆ డబ్బుల్ని పంటకు ఎవరైతే కష్టం వాళ్ళకి ఇస్తే మంచిది అనేది మా ఆలోచన. మేము అదే చెప్తున్నాము, ఈ రోజు కూడా అదే చెప్తున్నాము. రేపు రైతు చేసినామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పుకోకండి, సిగ్గు వస్తుంది. ఎందుకంటే రైతులకి నా కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిందని చెప్పేసి ఆయన ఇస్తాడు. రైతుకు ఒకరికి 2,000 అంట కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఎవడు అడుగుతున్నాడు? 2,000. ఆ 2,000 ఇచ్చేసి అకౌంట్ లో వేస్తున్నావు, సంవత్సరానికి ఒకసారి వేస్తావు 2,000. వేసిన తర్వాత ఎంఎస్పీ కాడికి వచ్చేసరికి ఎవడు తీసేవాడు పట్టుకోవడం, వడ్లు స్టేట్ గవర్నమెంట్ మీద పెడతారు. స్టేట్ గవర్నమెంట్ వడ్లు కొనేటప్పుడు బస్తాకి 4 కిలోలు 5 కిలోలు అది దోసుకుంటుంది. ఈ విధంగా రైతులు దోసుకోవడానికి తప్ప ఏ ప్రభుత్వం కూడా. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా నీటి మాటలు చెప్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
మీకు 250 కోట్ల రూపాయలు వడ్లు ఏమయ్యో మీకు లెక్కలు ఉన్నాయా? ఇవాళ గోదాంలో ఉన్న వడ్లని ఏం చేస్తున్నారు? ఆ రైతుల నుంచి కొని ఎవరిని ముంచదలుచుకున్నారు మీరు? రైస్ మిల్లర్స్ దోసుకున్న వడ్లని ఎప్పుడు రికవరీ చేస్తారు? 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు రికవరీ లేదు. ఒక 6 year ఏదో యాక్ట్ పెట్టేస్తే ఆ రెవెన్యూ యాక్ట్ లో వాళ్ళని చేయగలిగేది ఏం కనపడట్లేదు. వాళ్ళని డబ్బులు కలెక్షన్ చేసే పరిస్థితి గవర్నమెంట్ లో లేదు. హ్యాపీగా వాళ్ళు 100 కోట్లు, ఒక్కొక్కరు 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు రైస్ మిల్లర్స్ వడ్లమ్ముకొని బియ్యం సప్లై చేయక డబ్బులన్నీ కూడా రైతుల సొమ్మంతా కూడా కష్టపడి వాళ్ళు చేసేసుకోపోతున్నారు తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళందరూ భాగాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా సివిల్ సప్లై అనేది కంప్లీట్ మూతపడిపోయింది. ఇలా సన్న బియ్యం అంటున్నారు. తెలంగాణలో ఎంత సన్న బియ్యం పండుతుందండి? మీకు 10 కిలోలు 20 కిలోలు ఇచ్చేంత సన్న బియ్యం పండుతున్నారు. వాటిని తీసుకొస్తున్నారు, మళ్ళీ పాలిష్ చేసి వాటిని సన్నగా చేసి ఇస్తున్నారు. ఇదే మళ్ళీ ఖరీదు చేస్తున్నారు, మళ్ళీ ఇదే తీసుకుపోయి ఇంకో ఫ్యాక్టరీలో అమ్ముకుంటున్నారు. ఏంటండి ఇది? ఎక్కడికి పోతుంది? రైతులు పండించిన పంటకు ఎక్కడ కూడా ధర గిట్టుబాటు కాక, కూలీలు దొరకక, నానా కష్టాలు పడి యూరియా దొరకక వస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి ఒక్క దగ్గర కూడా పట్టించుకోరు. ఇలా కరెంట్ కట్ అవుతున్నది. ఎక్కడ మాట్లాడే ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడు. కేసీఆర్ గారు బయటకు ఎందుకు రావట్లేదు? బయటకు వచ్చి నిలదీయండి కేసీఆర్ గారు ఫస్ట్ మీ వాదనలన్నీ పక్క పెట్టేసి రైతుల గురించి ఆలోచించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులు ఎవరు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. రైతులని ప్రతి రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ మీ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్నాం తప్ప వాళ్ళకి చేసేది ఏం లేదు. రైతులకి భరోసా కాదు. పండించిన పంటకి తక్షణం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 24 గంటలు కరెంట్ ఇవ్వండి. ఎండలు పెరిగిపోయినాయి. ఇవాళ ఎండలు పెరగడం వల్ల నీళ్లు బాగా తాగుతున్నాయి, పొలాలు నీళ్లు రావట్లేదు, బాయిలలో నీళ్లు అయిపోతున్నాయి. వాళ్ళకి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నప్పుడు కరెంట్ వేసుకునే విధంగా, మోటార్లు ఆన్ అయ్యే విధంగా కరెంట్ ఇవ్వండి. నాణ్యత కరెంట్ లేదు, అదేవిధంగా పైసలు లేవు, యూరియా దొరకట్లేదు, పుట్టకొచ్చినాయి పొలాలు. ఇలా యూరియా వేసుకుందామంటే పొటాష్ యూరియా కలిపి వేద్దామంటే యూరియా దొరకదు. ఫ్యాక్టరీ పనిచేస్తాయి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ లేక. ఎక్కడికి పోతున్నారండి రాష్ట్రంలో ప్రజలు? రైట్ జోజిరెడ్డి గారు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఎస్ రవికుమార్ గారు గత ప్రభుత్వం అయితే మేము ఖచ్చితంగా రైతులకు న్యాయం చేశాము. రైతు బంధు సకాలంలో ఇచ్చి రైతులు ఆదుకున్నాం. యూరియా కొరత లేకుండా యూరియాని చూసుకున్నాం. ఇక్కడ చూస్తే తెలంగాణలో అస్తిత్వానికి మాత్రం నచ్చచెలా ఉంది. ఎందుకంటే ఏదైతే అన్నీ ఇస్తామన్నారు కానీ గవర్నమెంట్ ఇయ్యలేకపోతుంది. రైతులను నత్తేట్ల ముంచింది, ప్రజలను కూడా నట్టేట్ల ముంచింది. ఈ విధంగానే దారుణంగా రైతులను మోసం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రైతులను ఆదుకున్నామనేది గత ప్రభుత్వం మాట. లేదు, మేము ఇప్పటికీ తెలంగాణ రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు కట్టుబడి ఉన్నాం. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. దాంట్లో రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నాం. కొంత కురవడిక ఉంది. వాస్తవానికి గవర్నమెంట్లోనే డబ్బులు లేవు అనే విషయం పదే నేను చిలుకకు చెప్పినట్టు చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాను. డబ్బులను సమకూర్చుకొని రైతులకు ఇస్తున్నాం. గత ప్రభుత్వం మాత్రం చెట్లకు కావచ్చు, పుట్టలకు కావచ్చు, గుట్టలకు కావచ్చు, రోడ్లకు కావచ్చు, ఆ రియల్ ఎస్టేట్ రంగానికి కావచ్చు, లేకుంటే ఏదైనా కావచ్చు వాళ్ళందరికీ ఇచ్చేది. కానీ మేము ఇప్పుడు పగడ్బందీగా ఒక నక్ష ద్వారా, శాటిలైట్ ద్వారా ఖచ్చితంగా పంట వేసిన రైతుకు మాత్రమే రైతు భరోసా ఉంటుంది. ఈ నెల 22 నుంచి రైతులకు మాత్రం నిధుల్లో, రైతుల ఖాతాల్లో మాత్రం 1 ఎకరం పడుతుంది. తర్వాత మిగతా 3-4 ఎకరాల వరకు పడుతుంది. ఏదైతే ఏప్రిల్ లాస్ట్ వరకు మొత్తం కూడా నిధులు సమకూరుతాయి రైతులకు అనేది చెప్తున్నారు. నిజంగా ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని అనుకుంటే రైతులకు ఎందుకని ఆ రైతు భరోసాను నిధులు ఆపుతున్నారు? ఒక రైతు భరోసా ఇవ్వడానికే నిధులు లేవా, లేకుంటే మిగతా చేయడానికి 1000 కోట్లు ఉంటున్నాయా అనేది ఇటు మీ పార్టీ కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఈ రెండు ప్రతిపక్ష పార్టీలుగా మాట్లాడుతున్నాయి. ఎలా చూడొచ్చండి మరి? నిజంగా తెలంగాణ గవర్నమెంట్లో డబ్బులు లేకనే ఓన్లీ రైతులకే ఆపుతున్నారు అనుకోవచ్చా? మీరు నమస్తే, అందరికీ నమస్తే. ఆనందంతో ఉన్న మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ నమస్తే. మీరు 1 మార్కు ప్రశ్న 2 మార్కు ప్రశ్నలు అడుగుతారు అనుకున్నా. దాదాపు 30 మార్కుల ప్రశ్న అడిగారు కాబట్టి కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి నాకు మాట్లాడడానికి. అయితే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఆదుకోకుండా, తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఆదుకోకుండా కేవలము ఇవి మూసీ లాంటి ప్రాజెక్టులో 1000 కోట్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి ముందుంది కానీ తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవడానికి ఎక్కడ కూడా శ్రద్ధ చూపిస్తలేదు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 1000 కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటుంది కానీ రైతులకు భరోసా ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవంటుంది. మరి తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి, యొక్క ఆర్థిక శాఖ మంత్రి
బడ్జెట్ లో లెక్కలు వేసుకుంటూ కూర్చున్నారు. ఈ రోజు రేపు బడ్జెట్ ని పెట్టే దాంట్లో ఉన్నారు కానీ తెలంగాణ రైతులకు మాత్రం ఎటువంటి బడ్జెట్ పెట్టే పరిస్థితిలో వీళ్ళు కనిపిస్తలేరు. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎప్పుడైతే వీళ్ళు 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి 6 గ్యారెంటీలను మళ్ళీ చట్టబద్ధం చేస్తామని చెప్పేసి అయితే ప్రమాణం చేసినారో ఆ విషయాన్ని కూడా మర్చిపోయారు. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ ప్రజల పట్ల, ముఖ్యంగా తెలంగాణ రైతుల పట్ల మీకు గాని చిత్తశుద్ధి ఉంటే ముందుగా 6 గ్యారెంటీలు ఏదైతే మీరు ఇచ్చినారో 6 గ్యారెంటీలకి మీరు చట్టబద్ధత కల్పించండి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నీతికి, నిజాయితీకి, వాళ్ళ యొక్క నిబద్ధతకు, మనస్సాక్షికి మంచి అవకాశం దొరికింది. మీ 6 గ్యారెంటీలని చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి. భారతీయ జనతా పార్టీగా మేము, ముఖ్యమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మీరు కానీ బిల్లు ప్రవేశపెట్టకపోతే, వీటికి చట్టబద్ధత కల్పించకపోతే ఖచ్చితంగా మీరు ఈ తెలంగాణ ప్రజల ద్రోహులుగా, అదేవిధంగా ముఖ్యంగా రైతులకు ద్రోహులుగా మీరు మిగిలిపోతారు. దీనిలో ఎటువంటి ఏ కోశాన కూడా మాకు ఎటువంటి అనుమానము లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రైతు ద్రోహి ప్రభుత్వము, రైతు వ్యతిరేకి ప్రభుత్వము. తెలంగాణ ప్రజలను మోసపూరితంగా వాళ్ళ ఓట్లను వేయించుకొని మోసం చేయడానికి ఎటువంటి సిగ్గు చంకు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి కూడా చరిత్రలో ఒక పేరు ఉంటుందని చెప్పేసి మేము ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. ఇంకో విషయము, మీరు అడిగినట్టుగా ఏదైతే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూడాలి ఒకసారి. రైతు భరోసా పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం అయితే కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పేసి ఇస్తున్నదో, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా, ఎక్కడ కూడా ఆపకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఖచ్చితంగా ఎప్పుడు వేయాలో అప్పుడు కరెక్ట్ గా టయానికి టంచనుగా రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నది కేవలం నరేంద్ర మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రమే. ఎప్పుడు కూడా మాట తప్పలేదు, ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు. దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ డబ్బులు టంచన్గా వేస్తున్నది కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే. కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే. కాబట్టి బీజేపీ యొక్క పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే పాలన సాగుతుందో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల పట్ల ఏ విధంగా అయితే మేము పథకాలు ప్రవేశపెట్టి ఆ పథకాలను అమలు చేస్తున్నామో, అటువంటి పథకాలని, అట్లా పాలిస్తున్నటువంటి మా బీజేపీ రాష్ట్రాలని మీరు ఖచ్చితంగా మీరు ఒక ఉదాహరణలాగా తీసుకొని దాన్ని మీరు ఫాలో అవ్వాల్సిన టైం వచ్చిందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా, మీకు కేవలం మూసి ఒక్కటే కనిపిస్తుందా? మూసిలో బాధితులు కనిపించరా? కేవలం మూసి సుందరీకరణ, శుద్ధీకరణ అదొక్కటే కనిపిస్తుందా? మీకు ఈ యొక్క మధు పార్క్ బ్రిడ్జ్ కనిపించదా? మీకు గాంధీ సరోవర్ పార్క్ మాత్రమే కనిపిస్తుందా? అక్కడ విఘ్నేశ్వర కాలనీ, సాయి కాలనీ కనిపించదా? మీకు కేవలము ఈ మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి నైట్ క్లబ్లు వేయడానికి అయితే భూమి ఉందో ఆ భూమే కనిపిస్తుందా? ఆ భూమిలో నివసిస్తున్నటువంటి పేదలు కనిపించరా మీకు? మీకు కేవలం మొత్తానికి మూసి ఒకటే కనిపిస్తుంది. 6,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు పెట్టి మీరు ఫస్ట్ జోన్ లో పనులు చేయడానికి మీరు సిద్ధపడ్డారే, మీకు అదొక్కటే కనిపిస్తుందా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు కనిపిస్తలేవా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు కనిపిస్తలేవా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాల సమస్యలు మీకు కనిపిస్తలేవా? వాటిపైన మీరు ప్రజెంటేషన్స్ ఇవ్వరా? వాటిపైన మీరు తాజ్ కృష్ణ లాంటి హోటల్లో, 5 స్టార్ హోటల్లో మీరు ప్రజెంటేషన్స్ ఇచ్చే పని చేయరా? వాటి గురించి మీరు మాట్లాడరా? ఎందుకు మీరు ఎంతసేపు మీకు వచ్చే కమిషన్ల కోసం చేసే ప్రాజెక్టులనే చేస్తున్నారు? ఎందుకు మీరు నిజంగా పేదవాడికి, నిజంగా రైతుకి, నిజంగా విద్యార్థికి రావాల్సినటువంటి ఆ ఫీజు రింబర్స్మెంట్ లాంటి పథకాల గురించి ఎందుకు మాట్లాడరు? దాని గురించి ఎందుకు అంత గట్టిగా మీరు తాజ్ విషయాల్లో మాట్లాడరు? మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? దేన్ని ప్రాధాన్యత తీసుకొని మీరు మాట్లాడుతున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇంకో విషయం కూడా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి కూడా మాట్లాడుతున్నా. మొన్న వెలుగుమట్లలో మీరు ఏ విధంగా అయితే అన్యాయంగా, అక్రమంగా కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి మీరు ఏ విధంగా అయితే ఆ పేదల ఇల్లు కూల్చారో, పేదల ఇల్లు కూల్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము బాధ్యతగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ చేస్తే, అప్పుడు మీరు వెళ్ళి ఏదో కంటి తుడుపు చర్యగా పట్టా పేపర్లు ఇచ్చేసారు. పట్టా పేపర్లు ఇస్తే వాళ్ళకు నిలువు నీడ దొరుకుతుందా? పట్టా పేపర్లు ఏమన్నా నెత్తిపైన పెట్టుకొని తిరగాలనా? ఇల్లు కూలగొట్టిరు, వాళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టియాలి కదా. ఇల్లు కట్టించిన తర్వాత కదా ఆ ఇళ్లను కూలగొట్టాల్సింది, అక్కడ స్థలాల్ని ఖాళీ చేయించాల్సింది.
అంతేకాదు మీకు నాగర్ కర్నూలులో కుమ్మరిలో ఒక దళిత బహుజన కుటుంబానికి సంబంధించినటువంటి కేసు ఏమైంది ఇంతవరకు? వాళ్ళకి న్యాయం జరిగిందా? వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఏం చెప్పబోతుంది ప్రభుత్వం? ఏం చెప్పట్లేదు. అంతేకాదు మీరు చెబుతున్నటువంటి రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. యాస్ రామూర్తి గారు చెప్పండి. రామూర్తి గారు, ఈరోజు చూస్తే రైతు భరోసా ఈ నెల 22 నుంచి వెళ్ళి రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్తుంది 1 ఎకరం వరకు. మరుసటి 20 రోజుల లోపల ఈ నెల అంటే లాస్ట్ వరకు మాత్రం 2వ విడత, 3వ విడత ఏప్రిల్ లాస్ట్ వరకు రైతుల ఖాతాలోకి వేస్తాను. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మేము భిన్నంగా రైతుల ఖాతాలోకి వేయడానికి అర్హులైన వ్యక్తులకు, అర్హులైన పేద రైతులకు మాత్రం ఇది చెందుతుంది. ఆ కొండలు, గుట్టలు, రోడ్లు లేదంటే చెరువులు వీటికి కాదు. గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకున్నటువంటి నేపథ్యంలోనే అప్పులు తెచ్చారా, కుప్పులు పెట్టారా, ఏది చేసినా కానీ మొత్తం మీద వారి ధనదాహానికి సంబంధించి మాత్రమే వాడారు తప్ప రైతులకు ఒరిగింది లేదు. రైతులతో పాటు మిగతా వారికి కూడా వేశారు. అది రైతు బంధు కాదు అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇస్తుంటాం ఖచ్చితంగా అని పాలాభిషేకం చేశారు. ఎందుకంటే ఇది ఈరోజు పాలాభిషేకం చేశారు. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ధర్నా కూడా నిర్వహించే జరిగింది. నిజంగానే తెలంగాణ గవర్నమెంట్లో డబ్బులు లేవు, కానీ అయినా సమకూర్చుకొని మేము వేస్తున్నామనే మాట చెప్తుంది. నిజంగానే తెలంగాణ గవర్నమెంట్ డబ్బులు లేకనే ఆటలాడుతున్నారు, కావాలని రైతులను వంచిస్తున్నారని బీఆర్ఎస్ చెప్తుంది. ఎలా చూడొచ్చు మరి మీరు మాట్లాడిన దానికి ఇటు గవర్నమెంట్ మాట్లాడిన దానికి మధ్య పొంతన లేకుండా ఏదైతే మేము సకాలంలో వేసామని మీరు అంటున్నారు, కానీ మేము క్లారిటీగా వేస్తున్నాం, రైతులకు మాత్రం వేస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది. రాజమౌళి గారు మంచి చర్చ తీసుకొచ్చింది. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో 78 స్వతంత్ర భారతదేశంలో రైతును ఒక ఓటు బ్యాంక్ లాగా వినియోగించుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆఖరికి రైతు బంధు స్ఫూర్తితోనే కేంద్రంలో కూడా ఒక పథకం తీసుకురావడం జరిగింది. సరే, ఏం జరిగింది? కొండలకు, గుట్టలకు ఇచ్చిలని మీరు చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణల విషయంలో అసలు విషయాలు, అసలు జరిగింది ఏందో కొంచెం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 2 ఎకరాల లోపు మేము ఎంతమంది రైతులకు ఇచ్చినామంటే వాస్తవంగా 68.99 లక్షల రైతులకు ఇవ్వడం జరిగింది రైతు బంధు. 68.99 లక్షల మంది. ఇది మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే దానికి ఇప్పుడు ఇచ్చేదానికి లింక్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఈ అయితే 68.99 లక్షల దాంట్లో 2 ఎకరాల లోపు 42 లక్షల మంది, అంటే 90% 2 ఎకరాల లోపు వాళ్ళకు. అదేవిధంగా 5 ఎకరాల లోపు వాళ్ళకు 11 లక్షల మంది. అదే విధంగా 5 నుంచి 10 ఎకరాల లోపు 4.4 లక్షల మంది. అదే విధంగా 10 ఎకరాల కంటే కొంత ఎక్కువ ఉన్న వాళ్ళు 94,000 మంది. అదే విధంగా 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు 6,488 మంది. ఇంకోటి ఏంటంటే మేము వ్యవసాయానికి సాయం చేసినాం. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ మేము వ్యక్తులకు సాయం చేయలేదు. వ్యవసాయదారుడు ఉన్నోడా లేడోడా ఇవన్నీ మేము చూడలేదు. వ్యవసాయానికే సాయం చేసినాం, వాస్తవంగా వ్యక్తికి సాయం చేయలేదు. అదే విధంగా వాస్తవంగా వీళ్ళు అనుకుంటున్న పెద్ద రైతులు కూడా చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా వ్యవసాయం జరుగుతూనే ఇచ్చినాం. వ్యవసాయం జరగని చోట ఏదైతే ఒక అధికారులు, ఏఈఓలు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 150 నుంచి 160 మంది ఏదైతే తప్పుడు తడకలో తోని అక్కడ అధికారులు కొంతమంది రైతులకు అమ్ముడు పోతే వాళ్ళను కూడా సస్పెండ్ చేసిన చరిత్ర గౌరవ కేసీఆర్ గారిది. అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఉన్న కేంద్రంలో ఉన్న కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఏదైతే ఇప్పుడు కూడా వీళ్ళు అయితే 2,000, 6,000 రూపాయలు ఇస్తున్నారో ఈ విషయం కూడా వాస్తవంగా ఆ కేంద్రానికి దిక్సూచి ఏదైతే ఉన్నదో వాస్తవంగా ఏంటంటే మన బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా విషయంలో ఇప్పుడు వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేరు మార్చినప్పుడు అర్థం చేసుకోవాలండి. రైతు బంధు అంటే ఒక బంధువు లాగా, బంధువు కక్కుంటుందండి. ఇప్పుడు రైతుకు ఒక బంధువు ఉంటే ఆ ఆపదలను సోపదలను వచ్చి కొన్ని పైసలు ఇచ్చిపోతాడు బంధువు అయితే. భరోసా చెప్పేటోడు ఏం చేస్తాడంటే రైతు భరోసా అంటే భరోసా వచ్చి చేయి మీద భుజం మీద చేసి బరే ఓకే చూసుకుందాం అన్నట్టు ఉంటుంది. పథకం పేరు పెట్టినప్పుడే మోరల్ సపోర్ట్ అంతే తప్ప డబ్బులు ఇవ్వరు అన్నది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఇప్పటికీ 2 సార్లు ఎగ్గొట్టిన విషయం తెలుసు. ఇప్పుడు కూడా ఒక్కొక్క రైతుకు 80,000 రూపాయలు బాకీ ఉండదు. ఆ బాకీ విషయం మాట్లాడరు, ఇప్పుడు వేసే విషయం చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వేసే డబ్బులు కూడా ఏంటంటే మొన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారండి. ఎంత ఘోరమైన విషయం అంటే ధాన్యం కొనుగోలుకు 22,700 కోట్లు అప్పు తీసుకొస్తున్నారండి. ఇప్పుడు రాష్ట్ర క్యాబినెట్ లో రాష్ట్రం అవతల తీసుకున్న నిర్ణయం ఇది. రాష్ట్రంలో కాదు తీసుకున్నది, ఢిల్లీలో తీసుకున్న నిర్ణయం. ఈ 22,700 కోట్లలో అప్పు తీసుకున్న దాంట్లో తర్జుమా చేస్తున్నారు. మరీ చెప్తున్నా, ఎందుకంటే ధాన్యం కొనుగోలు కోసం తీసుకొచ్చిన పైసలు. అదే విధంగా
వీళ్ళేమన్నా ఇంతకుముందు ధాన్యం కొనుగోలు బోనస్ ఇస్తా అన్న విషయం కూడా చెప్తా. 1160 కోట్లు ఇంకా గత సీజన్ పెండింగ్ ఉన్నారు, అవి కూడా పేమెంట్ చేయలేదు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఇస్తారంటే కూడా రైతులు నమ్మట్లేదు. కనీసం యూరియా ఇయ్యనోడు ఇంకా ఏం చేస్తాడంటే రైతులను ఇప్పుడు కూడా తెలంగాణ నేల మీద కరువు కాటకాలతో నేల ఎండిపోయి అదే విధంగా నెర్రలు బారడానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు ఏంటంటే గోదావరి మీద 948 టీఎంసీలు హక్కుగా తెలంగాణ ఏర్పడక ముందే మన ఇరు ప్రాజెక్టులు ఆంధ్ర అదే విధంగా తెలంగాణ ప్రాజెక్టుల్లో మనం వాడుకోవాల్సిన వాటా 965 టీఎంసీలు. అందులో ఒక 100 టీఎంసీలు మాత్రం 67 మొక్క మీద కొట్టింది. ఎందుకంటే ఒక ఎస్ఆర్ఎస్పీ దాని కెపాసిటీ మాత్రం ఒక 100 కెపాసిటీ. ఆ 100 కెపాసిటీతోనే తెలంగాణ మొత్తం ఎండబెట్టి, ఎందుకంటే ఆ ఎస్ఆర్ఎస్పీ తర్వాత మళ్ళీ ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఎందుకంటే మళ్ళీ ధవళేశ్వరం దాకా ప్రాజెక్టు లేదు. మళ్ళీ ఏంటంటే గౌరవ కేసీఆర్ గారు ఉద్యమం చేసి, ఎందుకంటే ఈయన జరిగే అన్యాయం గౌరవ అయితే కేసీఆర్ గారు కానీ విద్యాసాగర్ రావు గారు కానీ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఉన్న చాలా మంది మేధావులు ఈ నీళ్ళ విషయంలో జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూస్తే కదా నీళ్లు నిధులు ఉద్యోగాల విషయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి సూచనల మేరకు కొట్లాడింది. ఇంకేంటంటే గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాకముందు 2014 ముందు 100 టీఎంసీ 60 ఏళ్ళు 100 టీఎంసీ గోదావరి మీద వాస్తవంగా మనకి ఇచ్చింది. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పీ తర్వాత సదర్మాట్ తర్వాత ఎల్లంపల్లి వీళ్ళు కొంచెం వదిలిపెట్టిపోతే మొత్తం క్లియర్ చేసినాం. అదే విధంగా దాని తర్వాత ఏదైతే సుందిల తర్వాత అన్నారం తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్, ఈ విధంగా ప్రాజెక్టులు కట్టుకుని గోదావరి మీద అయితే వాస్తవంగా ఏంటంటే అంతకుముందు వీళ్ళు ఇబ్బడి మొబ్బడిగా వదిలిపెట్టిన అయితే దేవాదుల ప్రాజెక్టు కూడా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కూడా చేతులు తీసుకొచ్చి పెట్టి దాదాపు ఉత్తర తెలంగాణకు 20 లక్షల ఎకరాలకు పై చిరుకే మేము అయితే వాస్తవంగా నీళ్లు అందించినాం. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు అయితే వరి ఇంతకుముందు ఎంత ఉండే, గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత ఉండే అంటే కూడా అది కూడా చెప్తాను. సన్న బియ్యం సాగుకు ఏ విధంగా సుగమమైంది, సన్న బియ్యం ఈ రోజు రేషన్ షాప్ లో వీళ్ళు ఇస్తున్నారంటే కారణం ఏదైతే గౌరవ కేసీఆర్ గారు. ఎందుకంటే 2014 ముందు 22.94 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యేది ఏదైనా సన్న బియ్యం. అది 23 వరకు ఎంత వచ్చిందంటే 65.95%, అంటే 3 ఇంతలు పెరిగింది. అదే విధంగా వరి దిగుబడి 2014 42.82 లక్షల టన్నులు మాత్రమే ఉండేది. అది 23 వచ్చే వరకు 146.46 లక్షల టన్నులు పెరిగింది. అంటే ఈ విధంగా గౌరవ కేసీఆర్ గారు చేసిన అంత ఇంత కాదు నీటి విషయంలో. అదే విధంగా మొన్న పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కూడా గత 9.5 సంవత్సరాల్లో 98 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని పార్లమెంట్ సాక్షి నిజాలు చెప్పింది. ఇంకోటి ఆర్బీఐ లెక్కలు కూడా చెప్తా. ఎందుకంటే 2014-15లో 1.31 కోట్ల ఎకరాలు పంట సాగేది మొత్తం ఓవరాల్ గా అన్ని పంటలు. అదే విధంగా 22-23 వరకు 2.29 కోట్ల ఎకరాలకు పంట సాగేది, ఇది కూడా ట్రిపుల్ చేసినాం. అదే విధంగా 2014-15 ఏదైతే నీటి పారకం, ఎందుకంటే నీళ్లు ఎంతవరకు అందించినాం అన్నది కూడా చెప్తా. 62.49 లక్షల ఎకరాలు మాత్రమే అయితే వాస్తవంగా 62.49 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు అందేది. అది ఏదైతే 2022-23 వరకు 159.97, అంటే 159% మేము ఇక్కడ 156 నుంచి 159% వరకు నీటి పారకాన్ని పెంచినాం. ఈ విధంగా రైతులకు ఎంతో కొంత చేసినాం. దేశానికి ఒక దిక్సూచిగా రైతు అంటే వాస్తవంగా చనిపోతే కూడా కాన్నోళ్ళు లేడండి. రైతు వాస్తవంగా చెప్పాలంటే కరెంట్ షాకులతోని 6 గంటలు 7 గంటలు కరెంటు పోతే, ఏ రాత్రి 12 గంటలకు 1 2 గంటలకు కరెంట్ వస్తే పొలం దగ్గర పోయిన రైతు ఇంటికి కూడా రాకపోయేది. ఏ పాంగుట్టో లేకపోతే కరెంట్ షాక్ తో చచ్చిపోతే ఏడ్చిన కుటుంబాలు ఎన్నండి. పెరుగన్నంలో పురుగన్నం ఎందుకంటే పురుగన్నం కలుపుకొని తిన్న రైతులు ఎంతమంది అండి ఈ రాష్ట్రంలో? అంటే 60 ఏళ్ళు ద్రోహం చేస్తారు. కృష్ణా నీళ్లు అటు గోదావరి నీళ్లు ఇంత ఘోరమైన అన్యాయం చేస్తే గౌరవ కేసీఆర్ గారు లేకపోతే పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఒకటి మిషన్ కాకతీయ గానీ మిషన్ భగీరథ గానీ 42,000 చెరువుల్లో మిషన్ కాకతీయ రిపేర్ చేసినాం, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కూడా పెట్టినాం. అదే విధంగా మిషన్ భగీరథ భూమి చుట్టుకొలత 45,000 కిలోమీటర్లు ఉంటుందండి వాస్తవంగా ఏంటంటే రాజమౌళి గారు. ఎందుకంటే ఇప్పుడు ఆ 45,000 కిలోమీటర్ల అయితే విస్తీర్ణం ఉన్న భూమండలము భూమి చుట్టుకొలత 147,000 కిలోమీటర్ల పొడవైన నీటి పైప్ లైన్ వేసి మిషన్ భగీరథకి ఇంటింటికి నీళ్ళు అందించిన గౌరవ కేసీఆర్ గారు ఏం చేయలేదంటే ఏంటండి? గంజ అంటే భూమి చుట్టూ 3 చుట్టూ తిప్పిండండి. ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. మళ్ళీ కూడా చెప్తారు రాజమౌళి గారు. మిగతా వాళ్ళ కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో పేకాట వ్యభిచారం నడుస్తుంది. నేను చెప్తున్నా కదా, ఇంతకుముందు ఈ వాస్తవంగా ఇంతకుముందు డిబేట్ కూడా చెప్పాను. అసలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు దొరికిళ్ళు ద్రాక్షలగూడెం పేర్లతో సహా చెప్పాను. ఎందుకంటే దీని రాజకీయంగా పోను. ఎందుకంటే పార్టీలు వేరు, అదే విధంగా పార్టీలు ఏ పార్టీలు తప్పు చేయమనేవాడు. ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మిగతా నాయకులు కూడా ఉన్నారు.
వాళ్ళ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా తప్పు చేస్తే పార్టీని అనొద్దండి. ఎందుకంటే వ్యక్తి తప్పు చేస్తే ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి సమాధానం చెప్పాలి, వారి నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి, అదే విధంగా రాష్ట్ర ప్రజల ముందు ఆయన ఏమైనా చెప్పుకోగలగాలి. అంతే తప్ప గానీ మేము ఎంత చేసినాం అన్నది దేశానికి తెలుసు, దేశ పార్లమెంట్ కి తెలుసు, తెలంగాణ ఉన్న ప్రతి రైతుకు తెలుసు. అప్పుడు పరిపాలన బాగుండేనా, ఇప్పుడు పరిపాలన బాగుండేనా, ఇందిరమ్మ రాజ్యం అనే వచ్చిన రాజ్యంలో ఏ విధంగా మళ్ళీ చెప్పులు పెట్టే రాజ్యం వచ్చింది, ఆఖరికి వైన్స్ లో లేని యాప్లు ఇక్కడ ఎందుకని కూడా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే రైతులకు వాస్తవంగా వైన్ లో యాప్ లేదు, డైరెక్ట్ గా కొనుక్కుంటున్నాం, మరి ఇక్కడ మరి ఎందుకు ఈ పరిస్థితి అని రైతులు వాస్తవంగా నిబ్బరపోతున్నారు. యాప్లతో ఏంటండి, యాప్లలో వాస్తవంగా ఎక్కడ ఉంటదండి, యాప్లు పెట్టి వాళ్ళకి వాస్తవంగా రైతులు అన్నది మనం మొత్తం తెలంగాణకు కాదండి, ఇప్పుడు దేశంలో #1 స్థాయిగా తీసుకొచ్చిన గౌరవ 9.5 ఏళ్ల పరిస్థితి ఏంటండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే 3-4 లక్షల ఎకరాలు ఇంకా తగ్గిందండి వీళ్ళు వచ్చిన తర్వాత. చాలా వాస్తవంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇవన్నీ అంశాలు పెట్టుకుంటే ఇప్పుడు ఎందుకంటే సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా, ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అంతకుముందు ఎట్లుండే ఇంతకుముందు ఎట్లుండే అంటే మీరు మొత్తం వెళ్దామండి 28 రాష్ట్రాలు, నేను కేంద్ర ప్రాంతాలకు వెళ్దాం. ఏ రైతు సంతోషంగా ఉన్నాడు, తెలంగాణ రైతు అడ్వాన్స్ ఉన్నాడా లేకపోతే ఇతర రైతులు అడ్వాన్స్ కూడా చెక్ చేసుకున్నాడు. ఇంకోటి ఎంఎస్పీ కూడా తీసేసింది వాళ్ళంటే నల్ల చట్టాలు తీసుకొచ్చి వాస్తవంగా ఢిల్లీలో పోరాటం చేస్తే మేము కూడా మద్దతుకున్నామండి. మేము కూడా వెళ్ళిన, నేను కూడా ఉన్నా అక్కడ, నేను ఢిల్లీలో నేను కూడా అయితే గౌరవ కేసీఆర్ గారితోనే దీక్షలో పాల్గొని నేను నల్ల చట్టాలకు తీసుకురావద్దు, ఎంఎస్పీని తీసేస్తే రైతుల పరిస్థితి ఘోరం అవుతుంది. ఎందుకంటే రైతులే వెన్నుముక, రైతుల నుండి మొత్తం కార్పొరేట్ చేతిలో పెడితే వాడు ఎంత ఇస్తే అంత తీసుకొని పోవాలి, ఖచ్చితంగా ఎంఎస్పీ ప్రకటించాలని గౌరవ కేసీఆర్ గారు వాళ్ళ, ఎందుకంటే ఆ రైతు సంఘాల నాయకులను కూడా పిలిపించి మేము అక్కడ ఢిల్లీలో రాష్ట్రాలు చేసినాం, అదే విధంగా ఒక దీక్ష చేపట్టాం. ఈ విధంగా రైతుల కండకండగా ఉన్న మా పార్టీ అదే విధంగా ఎప్పుడు రైతుకు ఆపద వచ్చినా రైతుకు అండగా నిలబడతాం. ఎందుకంటే అప్పుడు నల్ల చట్టాలు కానీ, రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరు కానీ, రైతు బంధు, రైతు భరోసా, అదే విధంగా రైతు బీమా కూడా అంటే ఒక 5 లక్షల రూపాయలు చేతిలో పెట్టి రామూర్తి గారు మన టైం లేదు. రైట్, ఎస్ కొండలరెడ్డి గారు, ఎస్ ఏదైతే మా జయరాం గారు చెప్పండి. జయరాం గారు, గతంలో చూస్తే 9.5 సంవత్సరాల్లో మేము బాగా పరిపాలన చేసాం, రైతులను ఆదుకున్నాం అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నట్టు మాట. నిజంగానే అప్పుడు నీళ్ళకు కానీ దేనికి కానీ కుదవలేదు, కానీ ఇప్పుడు రైతు మళ్ళు ఎండిపోయాయి, నిజంగానే పొలాలు ఎండిపోతున్నాయి. అయినా కానీ రాజమౌళి గారు చిన్న డిస్టర్బెన్స్, నేను మాట్లాడను. మన అమ్మలు, మీ అమ్మలు కానీ, నా అమ్మ కానీ, జయరామ్ అన్న కానీ, లేకపోతే రవికుమార్ అన్న కానీ, జోజిరెడ్డి వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ చెల్లెలు కానీ బోరింగ్ల కాడ, బాయిల కాడ భుజాల మీద నీళ్లు మోసుకుపోయే పరిస్థితి మనం చూడలేదా అండి? అది వాస్తవంగా 2014 ముందు లేదా 2014 నుంచి ఇప్పటి వరకు వాస్తవంగా అది ప్రజల తీర్పుకు వదిలిపెడతాం, అది ప్రజల తీర్పుకు వదిలిపెడతాం. ఇప్పుడు నువ్వు నేను చెప్తే కదా, అది ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ కూడా బోర్లు ఖచ్చితంగా వేస్తేనే సాగవుతున్నాయి తప్ప లేకుంటే లేదు. ఎందుకంటే బోర్లు ఖచ్చితంగా రైతులు వేయాలి, ఇది కూడా కరెంటు పోతుంది వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉండంటే ఇప్పుడు బోర్లు ఎందుకు వాడతారు రైతులు? ఖచ్చితంగా బోర్లు వాడాలంటే కరెంటు కూడా సమయం ఉన్న టైంలో ఇవ్వాలి, కానీ కరెంటు కోతలు కూడా మొదలైనవి అనేది బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఆరోపిస్తుంది. నిజంగానే అప్పటి 9.5 సంవత్సరంలో పాలించినటువంటి కేసీఆర్ పాలనలో రైతులు ఆనందంగా ఉంటారా, లేదు అంటే ఇప్పుడు గత 3 సంవత్సరాలు సుమారుగా 3 సంవత్సరాల దగ్గరికి వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారా? ఎందుకంటే ఒక విశ్లేషకులా మీకు అన్ని విషయాలుగా తెలుసు కాబట్టి ఇదే క్వశ్చన్ మీకు అడుగుతున్నాం. దీంట్లో దిస్ ఇస్ ద వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రభుత్వాలలో అవినీతి పెరగనంత కాలం బాగానే ఉంటుంది, ప్రజలు నమ్మినంత కాలము ప్రజలు నెత్తి మీద పెట్టుకున్నారు కేసీఆర్ గారిని. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అవినీతి మరకలు ప్రతి ఒక్కరికి అంటడంతో ప్రజలు దాన్ని సహించలేకపోయారు. సో రైతు బంధు ఇచ్చారు, దళిత బంధు ఇచ్చారు, వ్యవసాయాన్ని పెట్టుకున్నారు, అన్నీ చేశారు. కానీ ప్రజలు ఎందుకు వ్యతిరేకించారు? మరి దీన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి కదా. అంటే విపరీతమైన అవినీతి, అంటే ఈరోజు దోపిడీ అంతా ఆ 5గురి చేతిలోకే వెళ్ళిపోయింది. విపరీతమైన దోపిడీ జరిగింది. అనేక నుంచి మొదలుకుంటే ఒక స్టేజ్ లోపల కేసీఆర్ గారు చేతులు ఎత్తేస్తే ప్రతి ఒక్కరూ ఎంతైతే అంత కొట్టుకు రావాలనే దాన్ని ఒక దోపిడీ దాన్ని తెరలేపారు. దాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ నాయకులు, మేధావులు, మాలాంటి వ్యక్తులు అందరం దాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళాం. దాన్ని ఓట్లుగా మలుచుకున్నది కాంగ్రెస్ ఏం చేసింది? ఇక్కడ అహంకారము, అవినీతి అనే దాని మీద రెఫరెండంగా వెళ్ళింది అన్నమాట. కానీ ఆ రోజు ఉన్న అహంకారము, అవినీతి అంతకంటే ఎక్కువైపోయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ లో. ఇది కూడా వాస్తవమే కదా.
ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడాడు నేను 2 నిమిషాలు మాట్లాడతాను గిరి, ఎందుకంటే ఇంతసేపు మీరు లేరు కాబట్టి నన్ను పిలిచారు. సో నేను ఒక 2 మినిట్స్ వరకు, అహంకారము అవినీతి అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఉంది, కులము అంతకంటే ఎక్కువ ఇక్కడ ఉన్నది. అంటే అక్కడ ఆ నలుగురు అయితే ఇక్కడ అలీబాబా చాలించోరు అయిపోయాడు. మాట్లాడిపించు రాజమౌళి అన్న, ఎందుకంటే ప్రభుత్వం చాలా కీలకమైన అంశం. కొండలరెడ్డి గారు, ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం. కొండలరెడ్డి గారు, గత 9.5 సంవత్సరాలలో రైతులకు మేము మేలు చేశాం, ఖచ్చితంగా వాళ్ళను సకాలంలో ఆదుకున్నాం. కానీ ఇప్పుడు రైతులకు 6 గ్యారెంటీలు ఇస్తామని రైతులను నిజంగా నమ్మించి నట్టేట్లా మోస్తున్నారు. కానీ రైతులకు భరోసా ఇప్పటికి 5 పంటలైనా కానీ ఒక్క పంటకు మాత్రం రైతు భరోసా మాత్రం ఇచ్చారు. భరోసా అనే పేరుతోటి రైతులకు నట్టేట్లా మోస్తున్నారు, కానీ రైతులకు సకాలంలో చెల్లించట్లేదు. కానీ ఏమన్నంటే మేము 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తామంటారు, కానీ వెళ్ళిపోయే తుదకో లేకుంటే మళ్ళీ ఎలక్షన్లో తుదకో చేస్తారు తప్ప ఇప్పుడు కాదు. ఎప్పుడు కూడా ఈ 6 గ్యారెంటీల్లో ఒకటి బస్సుకు సంబంధించి, అంటే ఉచిత బస్సుకు సంబంధించి తప్ప ఇంకా ఏ ఒక్కటి కూడా కరెక్ట్ చేయట్లేదు. అది ఉదాహరణకే రైతు భరోసా అనేది అంటున్నారు. నిజంగానే ఈ నెల 22 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఎకరానికి 2వ విడతగా 4 ఎకరాల వరకు, 3వ విడతగా టోటల్ క్లోజు మా ఏప్రిల్ లాస్ట్ వరకు అనేది గవర్నమెంట్ మా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పాలాభిషేకం చేస్తే అటు బీఆర్ఎస్ వాళ్ళు ధర్నా కూడా చేయడం జరిగింది. ఎలా చూడొచ్చండి మరి? గవర్నమెంట్ నిజంగానే డబ్బులు లేవు అనుకుంటేనే రైతులకు కోత పెడుతుంది అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. కానీ డబ్బులు రైతులకు ఇవ్వడానికి లేవా, లేదంటే మిగతా 1000 కోట్లు 5,000 కోట్లు పెట్టి విగ్రహాలు పెట్టడానికి వీటికి మాత్రమే సరిపోతున్నాయా అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు. సోదరా, రైతు భరోసా రైతులకి ఇవ్వాల్సిందే, అది ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ పరిస్థితులు అందరికీ తెలుసు. మీరు ఒకసారి అంటున్నారు కానీ నాకు తెలిసి 2 సార్లు పడ్డాయి డబ్బులు. అది మరి మీరు కరెక్షన్ చూసుకోండి, 2 టైమ్స్ పడ్డాయి డబ్బులు. 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో, గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా క్రాప్ డ్యామేజ్ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా రైతులను ఎప్పుడు వెన్నుదట్టి ఉండే ప్రభుత్వాలు రావాలని కోరుకుంటున్న దశలో పంట బీమా పథకాన్ని తీసేసింది ఎవరు? ఒకప్పుడు రాష్ట్ర యూనిట్గా, జిల్లా యూనిట్ నుంచి ఈరోజు మండల యూనిట్కి వెళ్ళిన పంటల పరిస్థితులను బట్టి పంటకు ఇన్సూరెన్స్ పథకాన్ని తీసేసింది ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే దీనికి ప్రయత్నంగా ప్రభుత్వము లాంగ్ లైవ్లో మొన్న సంగారెడ్డిలో మీటింగ్లో చెప్పడం జరిగింది. దానికి ఒక కంపెనీతో టైప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు ఎట్టి పరిస్థితుల్లో బాధపడొద్దని, అట్లాంటి రైతు కష్టం రావద్దని ఇన్సూరెన్స్ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేవలం రైతు బంధు, రైతు భరోసాగా మార్చిన వాటికి కామెంట్ చేస్తూ ఉన్నారు. రైతు బంద్ అయినా, రైతు భరోసా అయినా డబ్బులు చెల్లించాల్సింది అదే రైతుకి. ఈరోజు 22వ తారీఖు నాడు సీఎం గారు వారి అకౌంట్లో డబ్బులు వేయబోతూ ఉన్నారు. ఇంతకుముందు చర్చ జరుగుతూ ఉంది. మనందరం ఒకసారి రాజకీయాలను పక్కన పెట్టి రైతు వెల్విషర్గా ఆలోచిస్తే, నేను కాంగ్రెసు, మిగతా బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ సోదరుడు ఇక ఫార్వర్డ్ బ్లాక్ ఎవరున్నా రైతుల కోసం ఆలోచించే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఏది మెరుగు అయితే అది చేయాలనే చిత్తశుద్ధితోనే ప్రభుత్వాలు ఉంటాయి. కానీ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు, ఇప్పుడు పంట పండిస్తే బోనస్ 500 రూపాయలు 2 పర్యాయాలు పడ్డాయి. దాని గురించి ఎవరు చెప్పట్లే. 2 లక్షల రుణమాఫీ చెప్పట్లే. మరి రైతు బీమాను కంటిన్యూ చేస్తున్నారు, అది చెప్పట్లే. ఎక్కడ కూడా చెప్పేదానికి పొందన లేకుండా చేస్తున్న పరిస్థితులు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీల్లో బస్సు వస్తుంది, సన్నబియ్యం వస్తుంది, గ్యాస్ పథకం వస్తుంది, 200 యూనిట్ల కరెంటు బిల్ ఉచితంగా వస్తుంది. ఇట్లా చెప్పుకుంటా పోతే మేము ఏవైతే ఇస్తామనుకో, రేషన్ కార్డు ఇచ్చినాం, ఇంకా చేస్తూ ఉన్నాం. మీరు అంటున్నారు ఇంతకు చాలామంది సోదరులు ప్రభుత్వం ఏం చేయనట్టు. విద్యా పట్ల డిఎస్సి పెట్టి, నేను ఒక జెడ్పీటీసీగా జిల్లా పరిషత్లో చూశాను. కంటిన్యూ. నేను జిల్లా పరిషత్లో చూశాను. మా దగ్గర నా మండలంలోనే 130 వేకెన్సీలు ఉండే. అట్లాంటి 10,000 పోస్టుల ద్వారా ఈరోజు మరి డిఎస్సి ద్వారా 11,000 పోస్టులు ఫిలప్ చేస్తే పేద పిల్లలు, బడుగు బలహీనల పిల్లలు
విద్యకు దూరంగా ఉన్న గ్రామాలలో టీచర్లు మరి మూతబడి నుంచి రావడం జరిగింది. అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ పోయే సందర్భం వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఈరోజు క్రాప్ డ్యామేజ్ కోసం మరి బడ్జెట్ రిలీజ్ అయి ఉన్నది. అంటే పండిన పంటకు డబ్బులు ఇవ్వాలనే సంకల్పం వచ్చినప్పుడు మీ అందరూ తెలియంది కాదు, ఓటు రాజకీయాల ప్రభుత్వాల తీరు చూస్తూ ఉంటే మీరు అర్థం చేసుకోవాలి అందరం కూడా. ఇంతకుముందు చెప్తున్నాం, రోడ్లకు, గుండ్లకు, గుట్టలకు, సౌళ్లకు, పంట పండిన భూమికి, గైరు భూమికి ఇస్తా ఉన్నాం. అది కరెక్టా కాదని చర్చ జరుగుతూ ఉంది. పంట పండిన భూమికి ఇవ్వాలి. అది 5 ఎకరాలైనా కానీ 50 ఎకరాలు 20 ఎకరాలు పంట పండిన భూమికి అనేది ఉత్పత్తి రంగంగానే చూడాలని చెప్పి నా అభిప్రాయం. దీనిపైన మా పార్టీలో కూడా మేము అగ్రికల్చర్ కమిటీలో బయటకు శిబిర్లో ఉన్నప్పుడు నేను దీన్ని చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే పంట పండించేందుకు పెట్టుబడి సాయంగా మనం ఇచ్చినట్టయితే ఒక దేశానికి సంబంధించిన ఆహార ఉత్పత్తులను ఉత్పత్తి చేసే కర్మాగారంగానే మనం చూడాల్సి వస్తుంది తప్ప వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు. ఏదైతే భూమి యొక్క భూకమతాలకు సంబంధించి ఏదైతే లెక్కలు ఉన్నాయో రికార్డు కరెక్ట్గా అధికారులు చేయకపోవడం వల్ల, ఏ పంట ఎంత పండుతుందో చేయకపోవడం వల్ల మనకు ఫెర్టిలైజర్ విషయంలో ప్రాబ్లం రావచ్చు, ఇంకో విషయంగా రావచ్చు. యూరియా గురించి చెప్తా ఉన్నారు సోదరులు. ఇది ఆర్టిఫిషియల్ కొరత వచ్చిన మాట వాస్తవము. ఎందుకంటే ఎప్పుడైతే కొరత అని అనగానే ఒకరికి 2 పంటలకు సంబంధించిన రైతులు వేసుకుంటా ఉన్నా. నేను పిఎస్సి ప్యాక్ చైర్మన్ కూడా చేశాను. ఇవన్నిటి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయాన్ని నత్రజని ఎక్కువ వాడొద్దని మనం చెప్తున్న ప్రకారం తక్కువ వాడాలి, ఎక్కువ వాడొద్దని చెప్పిన మాట వాస్తవమా కాదా, మనం దానిపైన అగ్రిమెంట్ అయి ఉన్నామా లేదని ఆలోచించాలి. ప్రతి దాని ప్రభుత్వాల తీరే కాదు, మనం కూడా వ్యవసాయాన్ని ఆధునికతపడ్డప్పుడు నత్రజని ఎక్కువ వాడడం వల్ల పంటకు నష్టం జరుగుతుంది, మనం వాడొద్దు, దానివల్ల హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి జరుగుతూ ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే అంటే ప్రతి విషయాన్ని రైతు యొక్క ఆలోచన విధానంతో జరుగుతున్న ప్రభుత్వం ఇది. 100% రాబో రోజులు చూస్తారు మీరు. ఈరోజు రైతు బంధు 100% ఎంతమందికి భూమి ఉందో అంతమందికి భూమి వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇక కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఈరోజు రైతులకు ఏమి ఇస్తున్నారో, రైతు ఇక్కడ వ్యవసాయం చేసే సోదరులు ఎందుకు నాకు తెలియదు, కానీ నేనైతే ఫార్మర్ అన్నా మీ బ్రదర్ ఏమనుకోవద్దు. ఈరోజు రైతు సబ్సిడీ ఇంప్లిమెంట్స్ వస్తున్నాయా లేదా గ్రామాలకు ఫోన్ చేసి తెలుసుకోండి. ఇంప్లిమెంట్స్ ఇస్తుర్రా లేదా తెలుసుకోండి. రైతు ఆలోచన చేసే కరెంటు గురించి చెప్తా ఉన్నారు. కరెంటు గురించి రైతులకు సఫిషియెంట్గా కరెంటు వచ్చేది వాస్తవమా కాదా తెలుసుకోండి. ఇట్లా చెప్పుకున్న ప్రతి విషయాన్ని భూతత్వంలో వినండి సార్. 24 hours ఇచ్చిన 12 గంటల నుంచి 13 గంటలు రైతు పాటించుకుంటాడు, అది 100% నిజం. మీరు ఎక్కేదంతా వింటున్నా, మేము కాదనట్లేదు. 16 గంటలు వినండి భయ వరల్డ్ బ్లాక్ అన్నకు. నేను ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తున్నా. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 18 గంటలు 16 గంటలు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఇచ్చుకొని మాకు 12 గంటలు ఇస్తే లాగ్ బుక్లు తెచ్చి నా జిల్లా పరిషత్లో డిస్ప్లే చేశాను. వినండి, 18 గంటలు ఎక్కడ ఇచ్చారో గత ప్రభుత్వం కూడా 12-13 గంటలు దాటి. కొండలరెడ్డి గారు మనం దీని గురించి ఇంకా మళ్ళీ ఒకసారి కూడా చర్చించడానికి అవకాశం ఉంది. అందరూ ఎవరన్నా కావచ్చు. థ్యాంక్ యూ. ఏదైనా కానీ మొత్తం మీద రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అది వెనకనా ముందా అనేది కనుక్కుంటే ఈ నెల 22 నుంచి వెళ్ళి ప్రతి వ్యక్తికి తన అకౌంట్లో మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అది 3 విడతల్లో ఖచ్చితంగా పడుతుంది. కానీ కొంత గవర్నమెంట్లో సంక్షోభం ఉండలేకపోతారు అనేది, ఎందుకంటే డబ్బులు లేని వచ్చి కొన్ని సమకూర్చుకొని రైతులు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. మేము మాట ఇచ్చింది అయితే ఖచ్చితంగా నిరూపించుకుంటామనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారన్నమాట. నిజంగానే ఈ నెల 22 నుంచి రైతులకు శుభవార్త అనేది మాత్రం చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు ఏంటిది అనేది ఈ నెల 22 నుంచి వేచుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ 3 విడతలు ఖచ్చితంగా చేస్తుందని కూడా ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రం చెప్తున్నారు. ఏదికైనా కానీ ఈ రైతుకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా పేద రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా గవర్నమెంట్ అయినా ఉందంటూ కూడా మరొకసారి తెలియజేస్తుంది. నిజంగానే ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి జయరామ్ గారికి, అదేవిధంగా జోజిరెడ్డి గారికి, కొండలరెడ్డి గారికి, రామూర్తి గారికి, రవికుమార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అని మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తుండే స్వతంత్ర.